అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'నీ గుండె నాది'. రచించిన వారు ఉమాగారు. కథలోనికి వస్తే, ఇంకో వారం రోజుల్లో పెద్ద పండుగ వచ్చేస్తుంది. ఈసారి మా అమ్మాయిని పండుగకి వారం రోజుల ముందే మా అల్లుడు గారు పంపించారు. వాళ్ళ పెళ్ళయి 2 సంవత్సరాలయింది. 18 ఏళ్లకే పెళ్లి చేశాను. అనుకోకుండా మా పెళ్ళయి అప్పటికే 20 సంవత్సరాలయింది. నాకు 40 సంవత్సరాలు. నాకు కొడుకు కూడా ఉన్నాడు. వాడికి ఇంకా 5 సంవత్సరాలు. ఏంటండి అంతా గందరగోళంగా ఉందా? కొంచెం అలాగే ఉంటుందిలెండి. బాబు మాకు చాలా కాలానికి కలిగాడు. సరే, ఇక పండుగ కోసం ఎదురు చూస్తూ మా అమ్మాయి వచ్చిన ఆనందంలో ఏమేమి పిండి వంటలు చేసుకోవాలో లిస్టు రాయమని అన్నాను మా పాపని. పైగా అది వట్టి మనిషి కూడా కాదు. 6వ నెల గర్భవతి. అందుకే దానికి ఏమేమి తినాలి అని ఉందో అన్నీ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెం పెద్ద లిస్టే వచ్చింది. జంతికలు, సున్నుండలు, అరిసెలు, పాకుండలు, బొబ్బట్లు, బూందీ లడ్డు, ఇంకా ఎప్పటికప్పుడు చేసుకునే గారెలు, బూరెలు, పులిహోర, పాయసం, పలావు, ఇలా ఏవేవో రాసింది. అన్నీ ఓకే అనుకున్నా. ఏ కన్ను దిష్టి పడిందో మా ఈ చిన్ని కుటుంబం మీద. ఆశలన్నీ అడియాసలైనాయి. సంతోషం కాస్త దుఃఖంగా మారిపోయింది. ఆ రోజు రాత్రి మా వారు నిద్రపోలేదు. గుండె మీద ఒక చెయ్యి పెట్టుకుని చాలా నీరసంగా కూర్చుని కొద్దిగా మూలుగుతూ ఉన్నారు. నేను చూశాను. ఈ మధ్య కొన్ని రోజులుగా చాలాసార్లు ఛాతీ నొప్పి అంటున్నారు. గ్యాస్ట్రిక్ అంటూ ఏవేవో టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. నా మనసులో చాలా ఆందోళన కలిగింది. మామూలుగా అయితే ఆయన చాలా యాక్టివ్ మనిషి. మా అమ్మాయి పెళ్ళికి ఆయనే పెళ్లి కొడుకులా ఉన్నాడు అని అందరూ అనేవారు సరదాగా. కానీ ఇలా కొన్ని రోజుల నుండి నీరసంగా ఉంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళరు. ఆ రోజు మాత్రం నాకు చాలా భయం వేసింది ఆయన బాధ చూసి. కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న ఆయన స్నేహితుడు ఒక ఆయనకి రాత్రి ఫోన్ చేశాను. ఆయన పేరు రామారావు గారు. ఆయనతో అన్నాను, మా వారి పరిస్థితి చెప్పి, నాకు చాలా కంగారుగా ఉందండి. ప్లీజ్ ఆయన్ని రేపు హాస్పిటల్కి తీసుకుని వస్తాను. గుండె డాక్టర్ గారికి మీరు కొంచెం చెప్పండి అని అడిగాను. అయ్యో తప్పకుండా. రేపు శుక్రవారం కదా అండి. గుండె జబ్బులకు ఓపీ రాస్తారు. మీరు ఆయన్ని తీసుకుని రండి. నేను దగ్గర ఉండి చూపిస్తాను అన్నారు. కాస్త ధైర్యం వచ్చింది. ఉదయాన్నే 9 గంటలకి వెళ్ళిపోయాను ఆయన్ని హాస్పిటల్కు తీసుకుని. రామారావు గారు రెడీగా ఉన్నారు నా కోసం. పల్స్ చూశారు. భగవంతుడా, 30% ఉంది పల్స్ రేటు. ఇమ్మీడియట్లీ ఈసీజీ తీసి అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అవ్వమని అన్నారు. ఆలస్యం చేస్తే ప్రాణానికే నిమిషం అయినా ప్రమాదమని చెప్పారు. నా కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. నా గుండె పగిలిపోయింది. అయినా ఇది నా భ్రమ అయితే బావుండును అనుకున్నాను. నా ప్రాణం, నా సర్వస్వం. నా భర్త వెంకటరామం. అందరూ రామం అని పిలుస్తారు. మాది మేనరికం. చిన్నప్పటి నుండి కలిసే ఉన్నాము. ఏ రోజు పెళ్ళైన నాటి నుండి విడివిడిగా లేము. ఒక స్నేహితుల్లా ఎప్పుడు. నా రామం, నా ప్రాణం, నా సర్వస్వం. దేవుడా, ఇంత దారుణ నిజాన్ని నేను ఎలా భరించను? మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. అయినా ఆయనే నా ఆస్తిగా బతుకుతున్నా. అంత బాధలోనూ ఏదో తెలియని మొండి ధైర్యం నాకు వచ్చింది. మా వారు వద్దులేవే, నాకు ఏం కాదు, నేను జాయిన్ అవ్వను, నాకు పనులున్నాయి, ఇప్పుడు జాయిన్ అయితే ఎలా అంటున్నారు. ఆ మాట విన్న డాక్టర్ గారు గుర్రుగా చూస్తూ అన్నారు, నీకేం ఓయ్, నువ్వు పోతే నీ భార్య బిడ్డలు కదా అన్యాయం అయిపోయేది అన్నారు. బాబోయ్, ఆయన అన్నది నిజమే కావచ్చు, కానీ నా నెత్తిన పిడుగులా ఉంది ఆ మాట. మరింక ఏమీ మాట్లాడకుండా ఆయన్ని జాయిన్ చేశాను. ఇంటికి వెళ్ళి మా పాపకి ఇది విషయమని చెప్పకుండా, నాన్నకి కొంచెం ఒంట్లో బాలేదు, టెస్ట్ చేయాలి, ఉంచమన్నారు అని చెప్పాను. చిన్నపిల్ల, పైగా గర్భవతి. వాళ్ళ నాన్న అంటే దానికి పంచ ప్రాణాలు. చెప్తే దానికి ఏమవుతుందో అని నాలోనే దాచుకున్నాను. మా అల్లుడికి ఫోన్ చేసి చెప్పుకుని ఏడ్చుకున్నాను. మా పాప సంజని, మా బాబుని కూడా వీలైతే తీసుకుని వెళ్ళమని అన్నాను వాళ్ళ ఊరికి, అమలాపురం. మా అల్లుడు ఈ హఠాత్ పరిణామం విని ఆశ్చర్యపోయాడు. ఏమనాలో తెలియలేదు. వెంటనే బయలుదేరి వచ్చాడు. ఎంతైనా అది జనరల్ హాస్పిటల్ కదా, ఎందుకైనా మంచిది అని దొంగచాటుగా ఆయన్ని బయటకు తీసుకొచ్చి పేరు మోసిన కార్డియాలజీ డాక్టర్కి చూపించాను మా అల్లుడు సాయంతో. ఆ డాక్టర్, మీ వారికి గుండె జబ్బు ఉందమ్మా,
3 బ్లాక్స్ ఉన్నాయి. అర్జెంటుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించమన్నారు. నా కంటి వెంట జలజల కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అక్కడే కుప్పకూలిపోయాను ఆ మాట వింటూనే. మా అల్లుడు నా చెయ్యి, మావారి చెయ్యి పట్టుకుని తిన్నగా జీజీహెచ్కి తీసుకుని వచ్చాడు. నన్ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. బరువెక్కిన గుండెలతో ఇంటికి వెళ్ళి మా అమ్మాయితో ఇదేమీ చెప్పకుండా, నాన్నకి ఒంట్లో బాగోలేదట, నువ్వు మళ్ళీ వద్దుగాని అని చెప్పి మా బాబుని కూడా తీసుకుని నాకు జాగ్రత్త చెప్పి మా అల్లుడు వెళ్ళాడు. నేను ఒంటరినయ్యాను. ఏం చెయ్యాలి? గవర్నమెంట్ హాస్పిటల్లో 2D CHO వారం పడుతుంది అన్నారు. మా వారి స్నేహితులు ఒక ఆయన వచ్చి రాజానగరం GSLకి తీసుకుని వెళ్ళండమ్మా, బాగా చూస్తారు అని డిశ్చార్జ్ రాయించారు. ఎక్కడి లేని ధైర్యం మూట కట్టుకుని మా అక్క బావగారు సహాయం తీసుకుని కార్లో రాజనగరం GSLకి వెళ్ళిపోయాం. వాళ్ళు వెంటనే జాయిన్ చేసుకుని యాంజియోగ్రామ్ చేసి 3.5 బ్లాక్స్ ఉన్నాయి అమ్మా, ఆయనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా అన్నారు. మచ్చలేని చందమామ లాంటి వారు మా భర్త. ఆర్థిక ఇబ్బందులు తప్ప ఏమీ లేవు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత దారుణంగా ఎలా అని నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది. బయటికి పరుగు పెట్టి వాష్రూంలోకి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడ్చా. ఏడుస్తూనే ఉన్నాను. ఇప్పటికే 5 రోజులైంది. శుక్రవారం కాకినాడలో మొదట చూపించాను డాక్టర్కి. ఈరోజు మంగళవారం. ఆరోగ్యశ్రీలో మళ్ళీ మంగళవారం నాడు CABG చేస్తాము అన్నారు. అక్కడే డబ్బులుంటే 2 లక్షలు వెంటనే చేస్తాము అన్నారు. నా దగ్గర అన్నీ కలిపిన 20,000 మాత్రమే ఉన్నాయి. నాకు ఏ బంగారు వస్తువులు లేవు. వారం రోజులు బతికించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను బాధపడుతున్నట్లు ఆయనకి తెలియకుండా భరిస్తూ గడిపాను. ఆయన కూడా ఇంజెక్షన్లతో ఊపిరి నా కోసం, పిల్లల కోసం బిగపట్టుకుని ఆయన దుఃఖం నాకు తెలియకూడదని నవ్వుతూ నటించారు. ఇంకా రేపే ఆపరేషన్. ఆయన మనసులో ఆవేదన. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తరువాత తిరిగి వస్తానా ప్రాణాలతో? ఏమో, ఎవరు చెప్పగలరు? నా పిల్లల్ని చూడాలి ఒకసారి అనుకున్నారు. నాతో తన మనసులో మాట చెప్పారు. నా మనసులో వ్యక్తపరచలేని ఆందోళన. నాకే గుండె జబ్బు వచ్చినట్లు చాలాసార్లు అనిపించేది ఈ వారం రోజుల్లో. పాపం, మరి ఆయన మానసిక పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో. వెంటనే మా అల్లుడికి ఫోన్ చేసి, బాబు ఒకసారి పిల్లల్ని తీసుకుని రామ్మా, మామయ్య గారికి చూడాలని ఉంది అని చెప్పాను. మా మనసులో బాధ అర్థం చేసుకుని ఆ రోజు పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చాడు. తండ్రికి గుండె ఆపరేషన్ అని తెలియని నా కూతురు వెర్రిపిల్ల వాళ్ళ నాన్నతో గలగల మాట్లాడుతూ కబుర్లు చెప్పింది. ఆయన కూడా మురిసిపోయారు పిల్లల్ని చూసుకుని. తెల్లవారితే పండుగ. పోనీలే, ఎంతైనా కొత్త దంపతులు. నాకు ఉన్నంతలో ఓ 2,000 తీసి బట్టలు కొనుక్కోండి పండుగకి అని పిల్ల చేతిలో పెట్టాను. వద్దమ్మా, నాన్నకి బాలేదు కదా అంది. పర్వాలేదు, మీరు ఆనందంగా ఉంటే నాన్న తొందరగా ఇంటికి వచ్చేస్తారు అని అన్నాను. ఎక్కువసేపు ఉంటే అసలు విషయం తెలిసిపోతుంది అని భయపడి మా అల్లుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆపరేషన్కి వెళ్ళే సమయం రానే వచ్చింది. దానికి కావలసిన ముందస్తు జాగ్రత్తలు మొదలయ్యాయి. షేవింగ్ టోటల్ బాడీ. కాళ్ళలో నరాలు తీసి గుండెకి వెయ్యాలి కదా. షుగర్ ఉంది ఆయనకు. షుగర్, BP అన్నీ చెక్ చేశారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఓకే అనుకున్నాక ఆపరేషన్ థియేటర్కు తీసుకుని వెళ్ళారు. అయిన వాళ్ళు అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ సమయంలో ఫైనల్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్లే ముందు ఒకసారి మా అల్లుడితో మాట్లాడాలి అన్నారట ఆయన. డోరు ఓపెన్ చేశారు. మా అల్లుడిని సైగ చేసి మా వారు స్ట్రక్చర్ మీద నుండి పిలిచారు. మా అల్లుడితో ఏదో మాట్లాడారు. తర్వాత నన్ను సైగ చేసి పిలిచారు. నా గుండె దడదడలాడుతుంది. భయం, బాధ నన్ను ముంచెత్తుతున్నా కనబరచలేదు. జీవితంలో నా నటన చాలా కష్టం. ఆయన్ని ఏమీ మాట్లాడనివ్వలేదు నేను. ఎందుకంటే ఏ నెగిటివ్ అప్పగింతలు, మాటలు వినే శక్తి నాకు లేదు. నాకు ఆ ఆలోచన ఇష్టం లేదు. అందుకే చాలా ధైర్యం కూడగట్టుకుని నా రైట్ హ్యాండ్ బొటనవేలు చూపిస్తూ వెళ్ళి వచ్చే, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడే అన్నాను. ఆయన కూడా నాకన్నా బాగా నటిస్తూ అలాగే అన్నట్లు తల ఆడించారు. ఆయన లోపలికి వెళ్ళి డోర్ మూసుకోగానే నేను అందరి నుండి తప్పించుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను.
కొంతమంది వెళ్ళిపోయారు. ఏమవుతుందో, ఏం వినాల్సి వస్తుందో. విన్నాక నేను ఏమవుతాను? నా కొడుకు చిన్నవాడు, నా కూతురు కడుపుతో ఉంది. అది ఎలా తట్టుకుంటుంది? ఇలా ఏవేవో చెడు ఆలోచనలు. చిచి, ఏంటి నేను ఎందుకిలా ఆలోచిస్తున్నానో? ఆయనకి ఏమీ కాదు, క్షేమంగా వస్తారు. చాలా దేవుళ్లకు ఏవేవో మొక్కులు మొక్కాను, ఎన్నో దండాలు పెడుతున్నాను. దాదాపు 4 గంటలు తర్వాత డోరు ఓపెన్ అయింది. ఒక డాక్టర్ గారు వచ్చారు. అందరూ ఆయన వైపు చూశారు. నేను స్పీడ్గా ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆపరేషన్ అయిపోయిందమ్మా, ఆయన ఓకే. ఒక అరగంట ఆగి ఒక్కరు వెళ్ళండి లోపలికి అన్నారు. అంతవరకు నాకు ఊపిరి ఆడనట్లు. అప్పుడే గాలి పీల్చుకుని వదిలాను గట్టిగా. వెంటనే ఆత్మీయులు అందరికీ ఫోన్లు చేశాను. అరగంట తర్వాత జంకుతూ లోపల ఐసీయూలోకి వెళ్ళాను. నర్సు చెప్తే లోపల ఆయన కళ్ళు తెరిచారు. మొహం నిండా ఏవో గొట్టాలు. మెడ దగ్గర ఒక కన్నం పెట్టి ఇంకొక గొట్టం, నడుంకి పైన కొంచెం కన్నాలు పెట్టి అక్కడ ఏవో గొట్టాలు. యూరిన్ గొట్టం, ఒక గొట్టంలో నుండి రక్తం కింద పెట్టిన డొక్కులోకి పోతుంది. నాకు కళ్ళు తిరిగాయి. తమాయించుకుని డాక్టర్ గారిని అడిగాను. ఆయనకి ఏం కాదు కదండి? పర్వాలేదు కదా అన్నాను దీనంగా. నథింగ్ టు వర్రీ, హీ విల్ బీ ఆల్ రైట్ అన్నారు చాలా నమ్మకంగా. అమ్మయ్య, మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను. 5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. అందరూ వెళ్ళారు. మా నాన్నని చూడాలి అని, నన్ను మాత్రం వదిలేశారు అని. నా బిడ్డ రోజు గొడవ పెడుతుంది, మా అల్లుడితో ఏం జరుగుతుందో చెప్పండి అని. ఆ రోజు డిశ్చార్జ్ అయ్యి వీల్చైర్లో నాన్నను కిందకు తీసుకుని వస్తుండగా నా బిడ్డల్ని తీసుకుని మా అల్లుడు వచ్చాడు. వాళ్ళ నాన్న కుర్చీ చాలా నీరసంగా దీనస్థితిలో ఉన్న వాళ్ళ నాన్నని చూసింది. కాళ్ళకి కట్లు, గుండెకు దూది కట్లు చూసి బొటబొట కన్నీళ్లు కార్చింది. తన ప్రియాతి ప్రియమైన తన డాడీ ఈ స్థితిలో ఉంటే దగ్గర ఉండి చూసుకోలేకపోయాను అని విలవిలా ఏడ్చింది. బాధపడొద్దు, నాన్న మనకి దక్కారు కదా, పదండి ఇంటికి వెళ్దాం అని అల్లుడు పిల్లలతో కలిసి ఆయన్ని తీసుకుని మా బావగారు కారులో ఇంటికి వెళ్ళాము. అమ్మయ్య, దేవుడు మా కరుణించాడు. కష్టపెట్టినా కూడా నా భర్తను నాకు దక్కించాడు, అంతే చాలు అనుకుని ఆయన తేరుకునేదాకా నేను నా బిడ్డ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాము. దేవుడి దయ వలన 3 నెలల్లోనే ఆయన తేరుకున్నారు. పండంటి మనవడు కూడా పుట్టాడు. మళ్ళీ మా జీవితం మొదలైంది. ఆ గుండె నాది. అందుకే అన్న రామం, నీ గుండె నాది అని. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.